అనగనగలో ఒక లయన్ ఉంది, ఒక టైగర్ ఉంది. ఆ టైగర్ అమ్మ కుక్ చేస్తుంది. అవునా? మళ్ళా తన టైగర్ బిడ్డ వేస్తుంది, పోయి పాడిచ్చేసి వచ్చింది. మళ్ళా 4 times ఏడ్చింది. మళ్ళీ నాన్నొచ్చి ఏం బిడ్డ 4 times ఏడ్చింది, ఏం బిడ్డ 4 times ఏడ్చింది అని చెప్పింది. లయన్ డాడీ లయన్ అమ్మకి మమ్మీ ఏం బిడ్డ 4 times ఏడ్చినావన్నదా లైన్? నువ్వు కౌంట్ చేసినావా లైన్ తో పాటి? సరే చెప్పు. మమ్మీ లయన్ మమ్మీ టైగర్ మమ్మీ టైగర్ కవిరని కొరుకుదానిందా? కాదు, వేరే ఇంటికి పోతానని. సరే నేను మమ్మీ లయన్ మమ్మీ టైగర్ మైక్ ఇట్లా కదా తిప్పాల్సింది, ఇట్లా పట్టుకోవాలి. వెరీ గుడ్. మమ్మీ లయన్ మమ్మీ టైగర్ ఒక ఊరికి పోయి మళ్ళీ ఒక బాబు నిద్రపోతున్నారు. బాబు ఎందుకు వచ్చినాడు స్టోరీలో? కాదు, లయన్ బాబు. అసలు 12 అవుతుంది. టైం చూడాడు ఎంత అయిందో, 12. నిద్ర రాదా నీకు ఈ టైంలో? పిల్లలందరూ స్లీపింగ్ చేస్తారు కదా ఈ టైంలో. ఈ టైంలో మాట్లాడతారు. అతి పిల్లలే మాట్లాడతారు. మైక్ లో పాటలాడతారా? పాట కూడా పాడతావా? పాడు. ఫస్ట్ నువ్వు రికార్డ్ చెయ్యి. రికార్డ్ చేస్తున్నా ఆల్రెడీ. మళ్ళా పోతది. లేదు, రికార్డ్ చేస్తున్నా. అందో అక్కడ చూడు, రెడ్ సెకండ్స్ అన్ని వస్తున్నాయి. స్టోరీ అయిపోలే ఇంకా. అవునా? అయితే స్టోరీ చెప్పు. మళ్ళా నేను పెడతా. చెప్పు. అనగా నాకు చెప్పు, వినపస్తుంది. అనగా నాకు ఊళ్ళో ఒక అద్భుతమైన ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ లో జంతువులందరూ ఉన్నారు. ఎలిఫెంట్, పాము, కిటీస్, డాగీస్, చిన్న డాగీస్, క్యూట్ డాగీస్, జిరాఫీస్, ఇంకా డక్స్. నాకు భయం డక్స్ అంటే. డక్స్ ఏం చెయ్యవా? టైగర్స్ డాడ్ అని తినేస్తాయి జంతువులు. నేను ఎట్లా చేయాలి? టైగర్స్ ఏం లేవా? లయన్స్ లేవు. నీకోసం నేను మైక్ తెచ్చినాలే. ఇంకా నువ్వు మాట్లాడుతూనే ఉంటావని నీది వాయిస్ రికార్డ్ చేయాలని మైక్ తెచ్చిన. థ్యాంక్ యూ. గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్? గుడ్ గర్ల్స్ అంటే నిద్రపోతారు కదా టైంకి, స్లీపింగ్ చేయాలి కదా. ఈరోజు స్లీపింగ్ రాదు, ఈరోజు హాలిడేస్ స్లీపింగ్ కి. మరైతే ఎట్లా? ఇప్పుడు ఏం చేస్తాం మనం నైట్ అంతా? నైట్ అంతా ఆడుకున్నా, రికార్డ్ చేసుకున్నాం.